అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవినీతి అక్రమాలకు అడ్డా ఆ కార్యాలయం. ఆ కార్యాలయ అధికారి బంగ్లా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఆ అధికారులకు అండగా నిలుస్తున్నది ఎవరు? ఇంతకీ వారి వెనుకున్న రాజకీయ శక్తి ఎవరు? అసలు కోట్ల రూపాయల్లో అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? వారిని కాపాడుతున్నది ఎవరు? ఇవాల్టి స్టోరీలో చూద్దాం. కడప కార్పొరేషన్లో అవినీతి అక్రమాలు రాజ్యం వెలుతున్నాయి. చెత్త పన్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినా ఇప్పటికి కూడా చెత్త పన్ను వసూలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తూ కూడా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను సేకరిస్తున్నారు తప్ప ఆ తర్వాత హోటళ్లలో, అదేవిధంగా ప్రధానంగా ఆసుపత్రులలో, ఇతరత్ర ప్రాంతాల్లో మాత్రం భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందుకు కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులే తెరలేపడం విమర్శలకు దారితీస్తున్నాయి. సాక్షాత్తు ఎంహెచ్ఓ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి కీలక అధికారి ఈ వసూళ్ల దందాకు తెరలేపినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1.5 అంటే 7-6 నెలల కాలం అవుతుంది. అయితే దాదాపు ఒక హోటల్ నుంచి 3,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక బార్లు, అదేవిధంగా వైద్యశాలల నుంచి చెత్త సేకరించేటువంటి క్రమంలో కూడా అక్కడ కూడా భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతుండడంతో దాదాపు కోట్ల రూపాయలు దండుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ కోట్ల రూపాయలు దండుకునే వ్యవహారంలో కూడా అటు అధికారులకు, ఏదైతే చెత్త సేకరించే వారికి మధ్య నిన్న గొడవ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు ప్రధాన కారణం ఏదైతే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా కూడా అధికారులు ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాదాపు కోట్ల రూపాయల్లో అవినీతి అక్రమాలకు పాల్పడినా కూడా అటు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? దీని వెనక ఎవరైనా రాజకీయ శక్తి ఉందా అన్నటువంటి కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కడప నగరంలోనే దాదాపు ఎంహెచ్ఓ అటు ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికెట్, ఏదైతే డెత్ సర్టిఫికెట్ కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సర్టిఫికెట్ జారీ చేసేందుకు కూడా లక్షల రూపాయలు ముడుపులు ముట్టాయన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే డెత్ సర్టిఫికెట్లో అలియాస్ అనే పేరు ఉండదన్నటువంటి వాదనలు వినిపిస్తుంటే ఆయన మాత్రం అలియాస్ అన్న పేరుతో డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంపైనే ఈ విమర్శలకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చెత్త సేకరణ విషయంలో కూడా దాదాపు కోట్ల రూపాయల్లో వసూళ్లు చేసినప్పటికీ కూడా అటు కమిషనర్ కూడా వెనకేసుకొని రావడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్నాయి. కమిషనర్ కూడా ఎందుకు సదరు ఏదైతే చెత్త పన్ను సేకరించారో వారిపై ఎందుకు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తానటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం ఎందుకు రాజకీయ శక్తి ఎవరైనా ఉన్నారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అటు జిల్లా కలెక్టర్ కానీ ఇతరత్ర అధికారులు కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త సేకరణకు సంబంధించి చెత్త సేకరించాలే తప్ప ఎక్కడ డబ్బులు వసూలు చేయకూడదు అన్నటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ కూడా అటు బార్లల్లో, అదేవిధంగా హోటళ్లలో, వైద్యశాలల్లో, అదేవిధంగా అంటే టీ కొట్టులలో ఇట్లా పలు చోట్ల కూడా చెత్త సేకరణలో ఏకంగా బిల్లులే కొట్టించి ఆ బిల్లులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇక వారికి ఏ స్థాయిలో అధికారుల అండదండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బంగ్లాలో కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అయితే అడ్డాగా మారిన నేపథ్యంలో కూడా అధికారులు తూతూ మంత్రంగా వారిని సస్పెండ్ చేశామని చెప్తున్నారే కానీ అయితే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు వారిని వెనుకేసుకొస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు చెత్త సేకరణ విషయం కావచ్చు, అదేవిధంగా కార్యాలయం అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారినటువంటి కార్పొరేషన్ కార్యాలయం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. కేవలం చెత్తలోనే కోట్ల రూపాయలు దండుకున్నారంటే ఇక ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అక్రమ లేఅవుట్ల వ్యవహారంలో కూడా భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని లేఅవుట్లకు అనుమతిస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ప్రధానంగా
లేఅవుట్లకు సంబంధించి ఏదైతే కొత్తగా లేఅవుట్లు వెలుస్తున్నప్పటికి కూడా అక్కడ వెళ్ళి వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు కూడా వారిచ్చే మామూళ్లకు మత్తులో జోగుతున్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా అటు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కావచ్చు, వీటిపైన క్షుణ్ణంగా పర్యవేక్షించి అదేవిధంగా ఏదైతే జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన సమగ్రంగా విచారిస్తే భారీ స్థాయిలో కుంభకోణం బయటపడే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.